రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవము కలిగిన నామానికే స్తుతులు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలము లేచినది మొదలుకొని సూర్యోదయము నుంచి కూడా ఈ సూర్యాస్తమయం వరకు ఎప్పుడును ఏ క్షణమును మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా కాపాడి ఈ రాత్రి వరకు కూడా మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రయాణాలను దీవించారు తండ్రి, మా పనులను ఆశీర్వదించారు నాయన. అపాయాలు, ప్రమాదాలు మా దగ్గరికి రాకుండా కాపాడారు. ప్రతి అవసరతను మాకు తీర్చి ప్రతి విషయంలో సమృద్ధిని దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల వందనాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రాముఖ్యంగా మరొకసారి ఈ విధంగా కుటుంబం అందరము కలిసి ప్రార్థించుకునే దివ్యమైన అవకాశం దయచేసినందుకు కూడా మీకే స్తుతులు నాయన, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, మా యొక్క విశ్వాసము గొప్పగా ఉన్నప్పుడు మేము తలంచిన కార్యములు ప్రతిదీ కూడా జరుగుతాయని, అది మీ ద్వారా తండ్రి ఖచ్చితంగా జరిగి తీరుతాయని అయ్యా బలంగా ఈరోజు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున ఈ రాత్రి కాలంలో ఎవరైతే విశ్వాసముతో ఉండి ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారో, విశ్వాసము మీ పైన కలిగి ఉండి అయ్యా ఏదైతే పొందుకోవాలనుకుంటున్నారో సమస్తమును తండ్రి బిడ్డలు పొందుకోనును గాక అని ప్రార్థిస్తున్నాం. బిడ్డల జీవితంలో ఈ రాత్రిన మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను మీరు వారి విశ్వాసమును బట్టి కనపరచమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా తండ్రి దీవించండి అయ్యా. వారి యొక్క ప్రార్థన మనవలను బట్టి మేము మీ దైవజనులుగా ప్రార్థిస్తూ ఉన్న తరుణంలో నాయన ప్రతి అవసరతను వారి జీవితంలో మీరే నెరవేర్చమని, ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని అడుగుతున్నాం నాయన. అనారోగ్యము చేత బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు నాయన. అనేకమైన మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ, అనేకమైన ట్రీట్మెంట్స్ వారు తీసుకుంటున్నప్పటికీ ఆ అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొందుకొనక ఈ రాత్రి కాలంలో బలహీనులుగా ఉండి నిరాశలో ఉండి దుఃఖిస్తూ ఉండగా యేసు నామంలో ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా ప్రార్థిస్తున్న మైగ్రేన్ హెడేక్స్ నుంచి, క్యాన్సర్స్ నుంచి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ సమస్యల నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, అయ్యా కిడ్నీ సమస్యల నుంచి, అయా థైరాయిడ్స్ నుంచి ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయండి. మోకాలు నొప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా పీసీఓడి సమస్యల నుంచి అయా విడిపించండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే బిడ్డలు బీపీస్ తో, షుగర్స్ తో, థైరాయిడ్స్ తో ఉంటున్నారో అవన్నీ కూడా తండ్రి నార్మల్ గా అవ్వడానికి కృప దయచేయండి తండ్రి. అయా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు, ఆ గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడుదల దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఎవరైతే నేను ఇంకా భయంకరమైన వ్యాధులు, రోగాలు, బలహీనతల చేత పీడించబడుతున్నారో, దురాత్మ అంధకార క్రియలు వారిని పీడిస్తూ అయ్యా వారి జీవితంలో అశాంతిని కలగజేస్తూ ఉన్నాయో అయ్యా ప్రతి బిడ్డకు కూడా సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుతున్నాం, బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా డిప్రెషన్ లో ఉన్నారు బిడ్డలు, ఆ డిప్రెషన్ లో నుంచి కూడా వారిని తండ్రి లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా అప్పుల్లో ఎవరైతే ఉన్నారు తండ్రి, ప్రతి అప్పు యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి బిడ్డను తండ్రి ఆర్థికంగా బలపరచండి, వారి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను కూడా అభివృద్ధి పరచండి తండ్రి. నాయన కుటుంబంలో గొడవలు, కలహాలు అవి ఏవీ లేకుండా కుటుంబంలో యేసు నామములో సమాధానం ఉండును గాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా వారి కుటుంబం అంతా కూడా సంతోషంతో, ప్రేమతో, ఆనందంతో ఉండే కృప దయచేయండి. విభేదాలు, మనస్పర్ధలు అన్నిటినీ తొలగించండి ప్రభువా. అయ్యా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు తండ్రి, అయా న్యాయం కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఆ కోర్టు కేసుల్లోంచి బిడ్డలను లేవనెత్తండి, విడిపించండి. అయా ప్రార్థిస్తున్న భార్యాభర్తల మధ్య గొడవలను తొలగించండి ప్రభువా. అయా రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి నాయన.
నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు తండ్రి, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఈ రాత్రంతా కూడా సురక్షితంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. ఆయా దేశాలకు వెళ్తున్నారు నాయన, వారి వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ విషయంలో కృప దయచేయండి తండ్రి. అదే విధంగా విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, వారందరికీ మీరు తోడై ఉండండి, రక్షణ దయచేయండి ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించి వారికి యేసు నామములో గర్భఫలం దయచేయండి తండ్రి. అదే విధంగా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మంచి సాటి అయిన సహాయమును మీరే దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి నాయన. ప్రార్థిస్తున్నాం ఎవరైతే బిడ్డలు గృహముల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు నాయన, వాటన్నిటిని మీ చిత్తంలో బిడ్డలకు మీరే దయచేయమని, మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి తండ్రి నాయన. మారు మనసు లేని దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను దయచేయండి. దురాత్మ క్రియలను, అంధకార క్రియలను, శత్రువుల ఆలోచనలు లయపరచండి. దొంగల నుంచి రాత్రినంతను మాకు రక్షణ దయచేయండి. ఎవరికి నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా ప్రతి బిడ్డకు కంటి నిండా సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని, మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.